తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా నాయన, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి నేటికి మీ కృపను బట్టి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు జన్మదిన సందర్భంలో భాగముగా మీ కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రావటం దరిద్రులైన వారిని ధనవంతులు చేయటకేనా అనే అంశాన్ని కొద్ది నిమిషాలు ఆలోచిస్తూ ఉండగా సమయోచితమైన మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా మేలు పొందినట్లు యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి, సహాయం, మీ ఆత్మ తోడ్పాటు మాతో ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో క్రీస్తు ప్రభువుల వారు మరి భూలోకానికి రావటంలో పరమార్థం దరిద్రులైన వారిని ధనవంతులు చేయుటకేనా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటానికి ప్రయత్నించేద్దామండి. ఈ మాట పలుకుతున్నది ఎవరూ కాదండి. క్రీస్తు చేత పట్టబడిన తర్వాత అనేక సంఘాలను కట్టి తన జీవితంలో కూడా అనుభవించిన అనుభవాన్ని అనుభవపూర్వకంగా కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నారండి. అంటే క్రీస్తు ప్రభు అప్పటికి పుట్టేశారు, మరణించారు, తిరిగి లేచారు, పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయిన తరువాత ఆ భాగాన్ని ఆ క్రీస్తు ప్రభు జన్మదిన సందర్భంలో ఆయన ఆత్మ ద్వారా పేదలైన వారిని లేదా దరిద్రులైన వారిని ధనవంతులు చేయటకి యేసు ప్రభు వచ్చారు అని కొరింథీ సంఘానికి చెప్పబడిన ఈ మాటను మనం చదువుకుందామండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ఇలాగ వ్రాయబడి ఉన్నదండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అంటున్నాడు. అంటే ఆయన ధనవంతుడై ఉన్నాడట, యేసు ప్రభువు వారు దరిద్రుడయ్యాడట మన కొరకు. ఎందుకు? మనలను ధనవంతులు చేయటానికి అని సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఇది. క్రీస్తు ప్రభు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, నిజమే అపోస్తలుడైన పౌలు గారు, ఇదే పౌలు గారు మరి ఫిలిప్పీ పత్రిక ఏమంటున్నాడంటే ఆ ప్రభువుని గురించి చెప్పిన మాట 2వ అధ్యాయము 6వ వచనము మరి 7వ వచనము మరి చదువుకుండా ప్రయత్నించాలి. 2వ వచనం మనకు అవసరం అండి. 6వ వచనం అండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ధనవంతుడై ఉండిన యేసు తను తాను తగ్గించుకొని రిక్తునిగా, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్లో నీళ్ళు ఉండి అనుకోండి, మొత్తం వంపేసామనుకోండి, ఏమీ లేదు, ఇంకా తను తాను తగ్గించుకొని రిక్తునిగా, ఏమీ లేనివాడిగా ఎక్కడికి వచ్చాడట? భూలోకానికి వచ్చాడట. ఎలా వచ్చాడు అని అడిగితే వాక్యం సెలవిస్తున్న మాట ఏమని? ప్రియమైన వర్లరా, లోక సువార్త 2వ అధ్యాయం మనందరికీ తెలుసు. కన్యమరి గర్భాన్న మరి ఆయన ప్రశ్నించినప్పుడు ఆ బెత్లెహేములో స్థలము లేక ఆయన తీసుకొని ఎక్కడ పడుకు పెట్టారు? పశువుల తొట్టిలో పరుండు పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని వచ్చి దాసుని స్వరూపం ధరించి ఉన్నటువంటి ఆ యేసు ప్రభువు వారు ఆ మరణంలో తగ్గించుకున్నాడు. ఇక ఆయన పరిచర్యలు కూడా తగ్గించుకొని ఎంతగా తగ్గించుకున్నాడు అంటే శిష్యుల యొక్క పాదాలు కడిగి అంతగా తగ్గించుకున్నాడు. ఇంకా కాస్త ముందుకు వెళ్తే ప్రభు జీవితాన్ని గురించి చెప్పాలి అంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని చివరాకారికి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేసాను,
తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పనులంతా కూడా నెరవేర్చేశాను. నాకు ముందు ఏ మహిమనైతే ఆ పరలోకంలో ఉంచావో ఆ మహిమను నాకు ప్రసాదించుమని చెప్పినట్లుగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తామండి. ఇప్పుడు ఇన్ని మాటలను ఎందుకు చెప్పినట్టు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన పరలోకంలో గొప్ప దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యం అది. దాన్ని విడిచిపెట్టేశాడు, రిక్తంగా చేసుకున్నాడు. పేదవాడిగా, కడు దీనుడిగా ఆయన భూలోకంలో పుట్టి, ఆ భూలోకంలో ఒక్క సెంటు భూమి కూడా ఏది కూడా సంపాదించుకోకుండా ఆయన పరిచర్య చేస్తూ, ఆ పరిచర్యలు కూడా శిష్యుల పాదాలు కడిగేందుకు తగ్గించుకుని ఉన్న స్థితిని బట్టి ఆయన తండ్రి చేత తను తాను తగ్గించుకున్నాడు. యేసు తను తాను తగ్గించుకున్నాడు కనుక తండ్రి చేత హెచ్చించబడినట్లుగా ఆయన గురించి చెప్పబడిన 1-2 మాటలు. ఇట్టి స్థితిలో ఉన్నటువంటి ఆయనను గురించి పౌలు గారు పలుకుతున్న మాట, ఆయన మనలను ధనవంతులు చేయటానికి వచ్చాడట. ధనవంతులు చేయటానికి వచ్చాడట. మరి మంచిదే కదండి. పేదలేని మనం ధనవంతులు అవటం మంచిదే కదా. ఎవరికి ధనవంతులు అవ్వకుండా ఉండాలనుకుంటారండి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు సృష్టి అంతా కూడా నిర్మించిన తర్వాత ఆదాము సృష్టి అంతటికి ఏలిక, సృష్టి అంతా కూడా నా ఆధీనంలో పెట్టేశాడు. అంత ధనవంతుడు అంతా కూడా ఆయనదే, ఆదాం గారికి ఇచ్చాడు. అంత ధనవంతుడు మనిషి ఒకప్పుడు. అది దేవుడు అనుగ్రహించింది. ఎప్పుడైతే మనిషి ఆదాము తప్పు చేశాడో ఆ ధనాన్ని కోల్పోయాడు, పేదవాడిగా లోకంలోకి వచ్చేసాడు. ఇట్టి పేద స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజలను ధనవంతులు చేయటానికి క్రీస్తు ప్రభు మన కొరకు దరిద్రుడైపోయాడట. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు దరిద్రుడు అవటానికి ఏ ధనవంతులు చేయటానికి? భూలోక సంబంధమైన ధనవంతులు చేయటానికా, లేకపోతే మరొక విధానంలో పర సంబంధమైన ధనవంతులు చేయటానికా అని అంటే, ఒక 3 వ్యక్తులు కూడా 2-3 మాటలు చెప్పుకుంటే, ఆదాము ద్వారా లోకానికి మరణము శాపము సంభవించాయి. అబ్రహాం ద్వారా భౌతిక ఆశీర్వాదాలు వచ్చాయి. క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ, పర సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చాయి. కనుక ఇప్పుడు ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క అవిధేయతతో పేదవాడైన మనిషి ఇప్పుడు కడపటి ఆదాముగా అనుకుందాం. కడపటి ఆదాముగా ఆయన లోకంలో పుట్టినప్పుడు దరిద్రుడిగా పుట్టి ఇవన్నీ పరిచర్య చేస్తూ ఏమి లేనివాడిగా ఉండి మనలను ధనవంతులు చేయడానికి వచ్చాడంటున్నాడు. అంటే ఈ లోక ధనవంతులుగా చేయటానికి వచ్చినట్లుగా ఆ పరిస్థితిని బట్టి, ఆయన ఉన్న తీరుని బట్టి మనకు కనబడట్లా. ఎందుకంటే ఒకరు ఇప్పుడు ఎలా చేయగలరు ధనవంతులుగా మనల్ని? ఏమంటే ఇది ఒక ప్రశ్న కదా. ఫర్ ఎగ్జాంపుల్ మరి అర్థం చేసుకుంటానికి ఏంటంటే, ఒక 100 ఎకరాలు నాకు భూమి ఉందనుకోండి. ఇప్పుడు నిన్ను ధనవంతులు చేయాలి. ఇప్పుడు నేనేం చేయాలి? నాతో ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒక 50 ఎకరాలు నీకు ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు మన ఇద్దరు ఎవరమే? ధనవంతులమే, సమానంగా ఉన్నాం. అటు సమాన హోదా కల్పించాలి. అది ఆ ధనంతో చేయటం అనేటువంటి విషయంలో ఒక భాగంగా చిన్నగా అర్థం చేసుకుంటూ భూలోక సంబంధంగా కనబడుతుంది. కానీ యేసు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటి అని అడిగితే, ప్రియ దేవుని పిల్లలరా, ఆయన ఎప్పుడైతే ఆ పరలోకానికి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడో, ఇక్కడ తన పనిని పూర్తి చేసి ఇప్పుడు ఆ యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆ యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షణగా స్వీకరిస్తారో వారు ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసంలో భాగ్యవంతులు అవుతారు అని యాకోబు గారు రాస్తున్నారు. ఏమని? యాకోబు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే, విశ్వాసంలో మీరెవరు భాగ్యవంతులు. 2వ అధ్యాయము 5 వచ్చింది అనుకుంటా అండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 వచ్చిన చెప్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా అంటున్నాడు. అంటే ఇక్కడ గమనించాలి. అంటే శారీరకంగా దరిద్రులుగా ఉన్నటువంటి మనలను, అంటే ఆదాము ద్వారా వచ్చిన పరిస్థితిని బట్టి ఇప్పుడు విశ్వాసములో భాగ్యవంతులు అట. అంటే ఎవరిని నమ్మాలి? ఇప్పుడు నమ్మితే భాగ్యవంతులు అవుతారా? ఎవరిని నమ్మాలి? ఎలా భాగ్యవంతులు అవుతాము? ఒకటే కారణం ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో, ఆ యేసు ప్రభువుని సొంత రక్షణగా స్వీకరిస్తారో, ఆ యేసు ప్రభు కుటుంబంలో ఎవరైతే తిరిగి జన్మిస్తారో,
అదేవిధంగా నికోదేముతో చెప్తున్నాడు, ఆ యేసు ప్రభు మాట విని తన జీవితంలో తప్పును ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిస్మం పొందినప్పుడు తిరిగి జన్మించటము అంటారు. అదే మరి నికోదేముతో యేసు ప్రభు చెప్పిన మాట. నమ్మకం ఉండాలి. అట్లా నమ్మి బాప్తిస్మం పొందితే ఆ యేసు ప్రభు కుటుంబంలోనికి మనం వస్తాం. యేసు ప్రభు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఏ ఆస్తికైతే ఎక్కడైతే తను వారసుడుగా ఉన్నాడో ఆ కుటుంబంలో యేసు ప్రభు నమ్మినటువంటి సభ్యులైనటువంటి వారందరికీ ఆ యొక్క హోదా, ఆ యొక్క స్థితి ఆటోమేటిక్గా వర్తింపు చేయబడుతుంది. అంటే ఆటోమేటిక్గా దానికి అర్హులుగా వారు ఎంచబడతారు. కనుక యేసుప్రభు నమ్మటం కారణంగా విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం భాగ్యవంతం చేస్తుంది. ఆ భాగ్యం ఎక్కడికంటే తిరిగి జన్మించినప్పుడు యేసుప్రభు ఎక్కడైతే ఉన్నాడో ఆ పరలోకంలో తను కూర్చున్నటువంటి ఆ తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నటువంటి సింహాసనాన్ని మనకిస్తాడట. అంటే ఆ పరలోకపు ధనవంతులు చేయటానికి వచ్చేడే తప్ప యేసుప్రభు వారు ఈ భూలోక ధనవంతులు చేయటానికైతే రాలేదు. ఎందుకంటే ఆయన చేసిన బోధలో కూడా చెప్పింది అదే. ఈ లోక ధనవంతులు అవటానికి ఆతురపడబడి శ్రమలోను ఉరులోను అవివేకయుక్తములైనటువంటి హానికరమైన పరిస్థితులు వస్తాయి. ధనమును నమ్ముకొనవద్దు. ధనము ఇక్కడ చిమిటి కొడుతుంది, దొంగలు కొట్టేస్తారు అని ఎన్నో బోధలు చేసే ధనాన్ని గురించి లోక సువార్తలు. ఈ లోక ధనవంతులు చేయటానికి రాలా. కనుక పరలోక సంబంధ ధనవంతులు చేయటానికి ఆయన వచ్చాడు. కనుక ఈ విషయం పౌలు గారికి అర్థమైంది. ఈ విషయం మోషే గారికి కూడా అర్థమైందని మనం చెప్పవచ్చు. పౌలు గారు అయితే ఒకప్పుడు క్రీస్తులో ఉన్నప్పుడు మంచి ధనవంతుడే, అన్ని పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వాడే. ఎప్పుడైతే క్రీస్తుని ధరించాడో ఆ పరలోక ధనాన్ని, ఆ పరలోక రాజ్యం కొరకు ఆయనలో ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో విశ్వాసం భాగ్యవంతుడిగా గురి యొద్దకే వెళ్తున్నట్లుగా, అదిగో నీతి కిరీటం నాకు ఉంచబడేది, నేను తీసుకుంటాను, నా తల మీద పెట్టుకుంటాను అన్నట్టుగా కన్ఫామ్గా చెప్పేస్తున్నాడు. ఇక్కడ అన్నీ వదిలేసుకున్నాడు. ఆ క్రీస్తు ప్రభు ఎలాగైతే వదిలేసి వచ్చి ఇక్కడ నుండి ఆయన చిత్తాన్ని నెరవేర్చి పరలోకానికి వెళ్ళాడో ఆ విషయం అర్థమైంది. కనుక పౌలు గారికి ధనవంతులు చేయడానికి వచ్చాడని కొరింథీ సంగతి చెప్తున్నాడు. తాను వదిలేసుకొని కొరింథీ సంగతి చెప్తున్నాడు. ఆయనకి నీతి కిరీటం ఉంది. అలా మోషే గారు కూడా అంటే విశ్వాసంను బట్టి ఆ ముందున్న బహుమతిని చూసి, అంటే అదృశ్యమైన దానిని చూసి ఐగుప్తు సింహాసనాన్ని, ఐగుప్తు ఆధిక్యతలను వదులుకున్నాడు కదా మోషే. అలాగే ఈరోజు నేను కూడా లోక సంబంధం ఏదో సంపాదించడానికి కాదు, ఏదో లోకంలో ఏదో సంపాదించుకుంటుంది. లోకంలో బ్రతుకులో క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తు కుటుంబంలోనికి జాయిన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ లోకాన్ని జయించినటువంటి వాడు ఆయన, లోకాన్ని కలుగు చేసినటువంటి వాడు ఆయన. ఆ లోకాన్నంతా కూడా జయించి ఆ లోకమన్నంతా కూడా నీ సొంతం కావాలి అంటే ఇప్పుడు నేను చేయవలసింది ఏంటంటే ఆ క్రీస్తు సొంత రక్షణకు అంగీకరించి ఆ కుటుంబంలో సభ్యుడిగా నువ్వు తిరిగి జన్మించినట్లయితే సభ్యుడవుతావు. నీకు ఆ కుటుంబంలో ఉన్నటువంటి అంతటికి వారసుడు అవుతావు. అప్పుడు మాత్రమే నువ్వు ధనవంతుడు అవుతావు. భూలోక ధనం కాదండి, పరలోకపు ధనం. అక్కడ ఎలాగంటే క్రీస్తు తండ్రి కుటుంబం కూర్చుండు, ఆ స్థానం మనకిస్తాడంట. బంగారపు వీధుల్లో మనం తిరుగుతామంట. సోదరుడా, ఒక ఈ ధనం కొరకే నీ జీవితంలో ఎన్నో అగసాట్లు పడుతున్నావేమో. ఎంత పరుగులు చేసినా సరే ఇంకా నీకు ధనము నీకు దక్కక ఆ దక్కలేదా నిరాశ చెందుతున్నావేమో. ఇది దాన్ని నమ్ముకొనొద్దు. మాయ, ధనము, దగ, మతము, మత్తు, మనిషికి దేవుడే దిక్కు అనే సంగతి మనందరికీ తెలిసిందే కదండి. అలా కాకుండా ఇంకా క్రీస్తు ప్రభు సొంత రక్షణకి అంగీకరించకపోతే నువ్వు దరిద్రుడివి, ఇంక పేదవాడివే. నీకు ఎంత ఉన్నా పేదవాడివే. కానీ క్రీస్తు ప్రభు సొంత రక్షణకి అంగీకరించి క్రీస్తు కుటుంబంలో జాయిన్ అయితే, చేరితే, నమ్మి విశ్వసిస్తే భాగ్యవంతుడివి. ప్లస్ ఆ పరలోక రాజ్యంలో బంగారు పిదలో క్రీస్తు స్థానంలో నువ్వు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే కదా క్రీస్తు చెప్పింది, నేను పరలోకి వెళ్తున్నాను, స్థలం సిద్ధపరుస్తాను, మరలా వచ్చి నేనుండు స్థలం మిమ్మల్ని కూర్చుని పెడతానని యోహాను సువార్త 14వ అధ్యాయం చూస్తాం. కనుక ఈ సమయంలో మనం ధనవంతులు కావాలి అంటే క్రీస్తుని కలిగి ఆ చిత్తానుసారంగా వెళితేనే మన ధనవంతులు. ఈ విషయం అర్థమైన పౌలు గారు, మోషే గారు ధనవంతులా కాదా? మరి ఈరోజు నీ శిష్యులు ధనవంతులా కాదా? ఇలా సమస్తం విషయం పెట్టుకుని దేవుని చిత్తాన్ని బట్టి, సమస్తం అంటే నీకు ఇచ్చిన దాన్ని అన్నీ ఇదని కాదు, సమస్తము ఆయన కొరకు ఏదైతే ఆయన కాదంటున్నాడో అదన్నీ విడిచిపెట్టేది. ఆయన ఏదైతే చేయమంటాడో ఆ ప్రకారం చేస్తే నీకు కొద్దివేళ ఉంటుంది. కనుక ఈ సమయంలో ఈ క్రిస్మస్ ఆనందంలో సంతోషం మనకు ఏమనుకుంటావో నాకు తెలియదు, కానీ మొత్తం క్రీస్తును కలిగి ఉంటేనే నువ్వు ధనవంతుడివే.
క్రీస్తును కలిగి ఉండకపోతే నువ్వు దీనుడివి, పేదవాడివి. ఎలా? శారీరకంగా ఎంత ధనం ఉన్నా నువ్వు పేదవాడివి. శారీరకంగా దేవుని కలిగి ఆయన చిత్తానుసరిస్తున్నటువంటి ఏమి లేకపోయినా నువ్వు ధనవంతుడివే. మరి దీన్ని బట్టి ఏ ధనాన్ని ఆశించి, ఈ ధనాన్ని ఆశించి, ఇది లోక ధనము, ఈ లోకము ఆశ గతించిపోతున్న పరిస్థితుల్లో ఈ ధనాన్ని ఆశించి నీ జీవితాన్ని యుగయుగాలే నరకాగ్నిలో తెచ్చుకుంటావు. లేదా ఈ ధనము ఉన్నదాన్ని బట్టి ఉపయోగించుకుంటూ, అది నీకు ఉపయోగపడే స్థితిని ఉపయోగించుకుంటూ, ఈ లోకంలో దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ, పరలోక ధనము సంపాదించుకుంటానికి యేసు ప్రభువు చెప్పిన మార్గంలో నడుస్తూ ఆయన చిత్తానుసారం జీవించినట్లయితే ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోగలుగుతావు. మరి నీ పరిస్థితి ఎలా ఉందో చూసుకో. ఇంకా క్రీస్తుని అంగీకరించకపోతే కడు దీనుడుగా దరిద్రగా ఎంత చేసిన అంటిన దానికి, పెట్టిన దానికి, పోషిన దానికి మరి పొంతలు లేకుండా ఉంటూ నలిగిపోతున్నావేమో. ఒకసారి నీ మనసులో దేవుని స్థానాన్ని ఇచ్చి తిరిగి జన్మించి ఆ పరలోక ఆనందంతో కూడినటువంటి ధనవంతుడు అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకళ్ళు ఇంకా నువ్వు రక్షణ పొందుకొని ఇంకా చిత్తానికి అర్థం కాకుండా ఇంకా లోకంలో చెత్త చెదను పోగేసుకొని బిల్డింగ్ మీద బిల్డింగులు లేకపోతే ఇంకోటి ఏదో చేసేసుకొని అలా వెళ్ళిపోయి విశ్వాస ప్రస్తుతంలో జారిపోకుండా జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలని ఆలోచించాలని ప్రభుని బట్టి మీ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో గమనించి మీ చిత్తమే ఎరిగి జీవించడానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని, మీ చిత్తమైతే మరొక ఏడులో కలుసుకుంటే సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.